అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ ఆధారంగా తనను ఏ దేశమైనా అదుపులోకి తీసుకుంటే తమ దేశ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. యూదులలో తనపై విద్వేషాన్ని రెచ్చగొట్టడానికే న్యూయార్క్ మేయర్ మమ్దాని తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించిన ఆయన భవిష్యత్తులో తమ నేతలు సైన్యంపై కూడా కేసులు పెడుతుందని అన్నారు. 2024 ఐసీసీ తీర్మానాన్ని సమర్థించే దేశాల్లో పర్యటించడానికి తాను ఏమాత్రం వెనకాడబోనని తేల్చి చెప్పారు. నెతన్యాహు అమెరికాకు వస్తే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ ఆధారంగా ఆయనను అరెస్టు చేయాలని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని ఇటీవల ట్రంప్ను కోరారు. గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు 2024లో నెతన్యాహు సహా ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యేవ్ గాలంట్పై అరెస్టు వారెంట్ జారీ చేసింది.